వెల్కమ్ టు 3D టీవీ న్యూస్. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ద్వేష స్వాతంత్రం కోసం యుద్ధమించిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని స్థానిక మార్కండే కాలనీలోని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా పురస్కరించుకోవడం జరిగిందని అధ్యక్షులు మాతంగి సాగర్ అధ్యక్షతన వ్యవహరించగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం ముఖ్య అతిథిగా హాజరై శ్వేత అరుణ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవాన్ని గోదావరికని స్థానిక మార్కండే కాలనీలో ఘనంగా పురస్కరించుకోవడం జరిగింది. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలోని మనకు పురుడు పోసుకున్నది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా విద్యార్థుల సమస్యల కోసం పోరాడేటువంటి ఏకైక విద్యార్థి సంఘం ఏదైనా ఉన్నదంటే అది ఒక ఏఐఎస్ఎఫ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. స్వాతంత్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి ఏకైక విద్యార్థి సంఘం అది ఒక ఏఐఎస్ఎఫే. కాబట్టి విద్యార్థులారా ఒక్కసారి ఆలోచన చేయండి. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నటువంటి విద్యార్థి సంఘంలో మీ అందరూ కూడా సభ్యత్వం పొందాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. విద్యా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడే సమయం ముందుందని మీ అందరూ కూడా ఏఐఎస్ఎఫ్ ఇచ్చే పిలుపులో భాగం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా విప్లవాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆసాల నవీన్, గోడిసెల ప్రణీత్, గాజుల వినయ్, మామిడి రాహుల్, అలెక్య, ప్రవీణ్, శిరీష తదితరులు పాల్గొన్నారు.